అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన తన ఆఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ అండ్ అలాగే దీంట్లోనే నేను గ్రాండ్ లాంచ్ 2.0 గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీరు షాక్ అయ్యే విషయాలు కూడా కొన్ని చెప్తాను. ఓకేనా? అండ్ డే 34 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్ ద పవర్ అస్త్ర అయితే ఈ సీజన్ లో ఎట్టకేళ్ళకి ఎంటర్ అయిపోయింది. ఓకేనా? సో రేపు జరగబోయే ఎపిసోడ్ లో పవర్ అస్త్ర అసలు వాడారా లేదా, అసలు ఏం జరిగింది, ఆ పవర్ అస్త్ర ఎవరికి వాడారు, వాడితే ఒకవేళ వాడకపోతే ఎందుకు వాడలేదు అన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలోనే టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే జస్ట్ నేను ఇంకోసారి క్లారిఫై చేస్తాను ఎవరు నామినేషన్స్ లో ఉన్నారని. డెమాన్, సంజన, సుమన్, శ్రీజ, ఫ్లోరా, రితు వీళ్ళు ఇంకా నామినేషన్స్ లోనే ఉన్నారు, అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో అండ్ అలాగే వచ్చేసి మాస్ ఈజ్ బ్యాక్ వచ్చేసారు మన నాగ్ సార్, మళ్ళీ కొత్త లుక్ తో నాకైతే నిన్నే పెళ్ళాట మూవీ గుర్తొచ్చేసింది. ఫస్ట్ ఆయన ఎంటర్ అవ్వగానే అటేటో వెళ్ళిపోయింది మనసు. సో ఫ్రైడే చూపించారు, ఫస్ట్ ఫ్రైడే ఏం జరిగింది అన్నది. అండ్ బర్నీ గారు చెప్తున్నారు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో, నా దాకా వచ్చేసరికి నేను కూడా నాకేమే ఆడతాను, మళ్ళీ నువ్వు ఏమైనా అనుకో, ముందే చెప్తున్నా అని చెప్పేసి అయితే తనూజాతో చెప్తున్నారు ఆయన. తనూజ కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చింది, కానీ స్ట్రాంగ్ గానే వింటుంది, స్ట్రాంగ్ గానే ఉంటుంది, నిలబడుతుంది అని చెప్పేసి నేను నిజంగా అనుకుంటున్నా. చూద్దాం, ఎమోషన్ తగ్గించుకుంటే చాలా బాగుంటది తనూజ గేమ్ కి. సో అండ్ అలాగే భరణి గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య అయితే కొద్దిగా డిస్కషన్ జరిగింది డైనింగ్ టేబుల్ దగ్గర. సో భరణి గారు చెప్పారు, నేను ఇంకా చెప్పాను ఈమె ఆ అమ్మాయికి, ఇంకా నేను కానీ అసలు నేను ఆ అమ్మాయి విషయంలో నేను జోక్యం చేసుకోనని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పేశాడు ఆయన తనూజ విషయంలో. ఇంకా ఆయనకు అర్థమైంది, ఈ అమ్మాయి ఎంత చేసినా కూడా మనల్ని కనీసం, అంటే ఈ అమ్మాయి కోసం మనం ఎంత చేసినా కూడా మనల్ని అంటుంది. సో మనకు అంత కర్మ అవసరం లేదు కదా, సో అలాంటి వాళ్ళతో ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పేసి ఇంకా ఆయన కూడా సరే అని చెప్పేసి సైడ్ అయిపోయాడు. అదే ఇమాన్యుయల్ తో చెప్పుకున్నాడు, ఎంత మాత్రం నిలుస్తాడు ఆ మనిషి మాట మీద అన్నది చూడాలండి. అలాగే ఇమాన్యుయల్ చెప్తున్నారు, నాకు ఎవరున్నారు సపోర్ట్, నాన్న తప్ప అని అనిందన్నా. నేను ఇంత రోజులుగా నేను సపోర్ట్ చేసుకుంటూ ఆ అమ్మాయికి స్టాండ్ తీసుకుంటూ, ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడ నేను ఉంటూ అన్ని చేస్తూ వచ్చినా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు మా నాన్న ఒకటే సపోర్ట్ చేశాడు అనేది. అక్కడ నేను చచ్చిపోయాను అని చెప్పేసి కొద్దిగా బాధగా మాట్లాడాడు. ఓకే, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళవి, కానీ ఆ అమ్మాయి ఏంటంటే మీరు ఎవరైనా అనుకోండి, నాకు ఆ టైంలో ఏమనిపిస్తే అది చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ఆ రోజు ఆ అమ్మాయితో ఎవరు బాగుంటారో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, వాళ్ళ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తుంది. ఆ పక్క రోజు ఒకవేళ ఈ రోజు బాగున్న వాళ్ళు రేపు కనుక ఆ అమ్మాయితో కొద్దిగా కిరికిరి చేశారనుకోండి, టోటల్ ఇక్కడ 100% పాజిటివ్ మాట్లాడితే రేపు 1000% నెగిటివ్ మాట్లాడతారు అలాంటి అమ్మాయి. సో ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు, కానీ అక్కడ బర్నీ గారి తప్పు కూడా ఉంది కదా. సో అది కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి ఇద్దరిది తప్పు ఉందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అండ్ అలాగే గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ స్పాన్సర్ టాస్క్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఇక్కడతో ఫ్రైడే ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆడియన్స్ తో మాట్లాడారు, నాగ్ సార్ యూకే అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడారు. సో అమ్మాయి ఏంటంటే స్లాంగ్ వేరేగా ఉన్నా కూడా ఆ అమ్మాయి చాలా, అంటే కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది. సరే అది ఎందుకులేండి. సో కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అని అన్నారు, అదే కెప్టెన్ అయ్యాడు అండ్ అలాగే గోల్డెన్ స్టార్ కూడా ఇచ్చేశారు. సో పర్సనల్ టాక్ విత్ తనూజాని కన్ఫ్యూజన్ రూమ్ లోకి పిలిచి వీడియో ప్లే చేశారు. అదే కళ్యాణ్ క్యాప్టెన్సీ టాస్క్ లో, అది బ్లైండ్ ఫోల్ టాస్క్ లో భరణి గారు అని చెప్పేసి అంతసేపు టైం తీసుకొని మరి కళ్యాణ్ కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పాడు అని అంటే, డెమాన్ షూతో ఇలా చూపించాడు అని చెప్పేసి కరెక్ట్ గా విజువల్ వేశారు వీడియో. అక్కడ తనూజ చూసి అవాక్ అయిపోయింది, వీడికా నేను సపోర్ట్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ అమ్మాయికి. నాకైతే అనిపించింది, ఇంకనైనా బుద్ధి గడ్డి తినకుండా హ్యాపీగా నీట్ గా ఆడితే, ఎవరి మీద ఆధారపడకుండా ఆడితే, ఓడితే ఓడిందండి ఆ అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఆధారపడకుండా ఆడితే ఓడినా గెలిచినా పెద్ద లెక్క ఉండదు. గెలిచింది అనుకోండి హ్యాపీ, అందరూ హ్యాపీ. ఓడింది అనుకోండి ఆ అమ్మాయి ఒకటే బాధపడుతుంది. ఎవరి చేత రుద్దించుకోవడాలు ఉండవు, ఎవరి చేత సంజయ్ చెప్పించుకోవడాలు ఉండవు, ఏం అవసరం లేదు కదా. సో ఆ అమ్మాయి ఓన్ గేమ్ ప్లే చేసిందంటే ఇవే చెత్త చదారం, ఇవే సోది సుత్తి ఏం ఉండదు. సో ఆ పరంగా నాకు సార్ ఏంటంటే ప్రతి అడుగడుగులో ఈ రోజు మొత్తం తనూజాకి హింట్స్ ఇస్తూనే ఉన్నారు ఆయన, ఇలా ఉండు, అలా చేయి అని చెప్పేసి. అదే కన్ఫెషన్ రూమ్ లో కూడా మాట్లాడారు. నాకు సార్ చెప్పారు, ఎవరిని నమ్మొద్దమ్మా, కనిపించేలా ఏది ఉండదు, అనవసరంగా ఆట పోగొట్టుకోకు, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు ఆయన. ఇంకా తనూజ వచ్చేసి ఓకే సార్, షూర్ సార్, నేను ఇంకా చూసుకుంటాను, నేను ఇంకా నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి అయితే తనూజ మాట్లాడింది. సో ఏ మాత్రం చేస్తుంది ఏంటన్నది ఈ వారంలో మనకు బయటపడిపోద్ది. అండ్ అలాగే గోల్డెన్ స్టార్ వచ్చింది తనూజాకి. అండ్ బెట్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టా అని అడిగారు. లివింగ్ రూమ్ లోకి వచ్చేసింది. అడిగితే మీరు గుంపుగా ఆడుంటే ఎందుకు ఓడిపోయే వాళ్ళమ్మా అని చెప్పేసి నాకు సార్ అడిగారు. అది కూడా ఏంది, లాస్ట్ సంజన అరుస్తూనే ఉంది, సంజనాని ఫస్ట్ తోస్తారు కదా, సంజన అరుస్తూనే ఉంది. వాళ్ళు గ్రూప్ గా ఉన్నప్పుడు మీరు కూడా, మనం మాట్లాడుకున్నాం దీని గురించి కూడా, వాళ్ళు గ్రూప్ గా ఉన్నప్పుడు మీరు కూడా గ్రూప్ గా ఉంటే వాళ్ళని మీరు తోసేయొచ్చు కదా. మిమ్మల్ని ఒక్కొక్కరిని వాళ్ళు అలా తోసేస్తా ఉంటే వాళ్ళంతా టీమ్ గా ఉన్నప్పుడు మీరెందుకు టీమ్ అప్ అవ్వట్లేదు అని చెప్పేసి సంజన ఒక పక్క చెప్తున్నా కూడా మీరెవ్వరు లెక్క చేయకుండా మీ గేమ్ మీరే ఆడుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పేసి నాకు సార్ అయితే అలా చెప్పారు. సరే ఓకే, దానికి యాక్సెప్ట్ చేసింది తనూజ. ఓకే సార్, మాది అక్కడ పొరపాటు అయింది, మేము అలా చేస్తుండకూడదు, అలా చేస్తుండాల్సిందని చెప్పేసి ఒప్పుకున్నారు తప్పులు. అండ్ అలాగే నెక్స్ట్ గోల్డెన్ స్టార్ అయితే దివ్యాకి వచ్చింది. భరణి బెట్ టాస్క్ లో ఫెయిర్ గా ఆడారా
అని అడిగితే దివ్య ఎక్స్ప్లెయిన్ చేసింది, లేదు ఆయన నాకు సపోర్ట్ చేయడము ఒకటి, హెల్ప్ చేయడము ఈ రెండు వేరే. ఆయన నాకు ఏది చేయలేదు, నేను అదే బాధపడ్డాను. వాళ్ళందరూ నన్ను లాగేస్తుంటే ఒకటి సపోర్ట్ చేయలేదు, రెండోది నాకు హెల్ప్ కూడా చేయలేదు. సో ఆ విషయంలో నేను ఆ రోజు ఎమోషనల్ అయ్యాను అని చెప్పేసి అయితే దివ్య ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ స్టార్ భరణికి ఇచ్చారు. ఎందుకు ఇన్ని నెగిటివ్స్ మాట్లాడుతూ భరణికి ఎందుకు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు అని చెప్పేసి మీకు డౌట్ రాలేదా? ఎందుకనంటే వీళ్ళందరూ గేమ్స్ ఆడి గెలిచేసి హౌస్ లోకి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉండిపోయారు కదా. సో ఈ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇస్తున్నారు, అండ్ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. అది ఇక్కడ జరిగింది. అండ్ భరణి, మా కళ్ళల్లో నుంచి ఎంతో ఎదగాల్సిన నువ్వు మా దృష్టిలో అంత కిందకి పడిపోయావు అన్నారు నాగ్ సార్. నేను ఆ మాట, ఆ స్టేట్మెంట్ భరణికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ కూడా ఒక మాట చెప్పారు, భరణి వస్తున్నాడు ఈ సీజన్ కి అని అంటే నేనేదో శివాజీ అన్న రేంజ్ లో ఊహించుకున్నాను, కానీ అసలు శివాజీ అన్నలో 10% కూడా లేడు భరణి అని చెప్పేసి ఆయన ఫీలింగ్. అంటే అలా చాలా మంది ఆడియన్స్ ఆలోచిస్తుంటారు కదా. సో ఒక పెద్ద ఆయన లాగా, ఒక పెద్ద మనిషి లాగా శివాజీ అన్న వచ్చారు, ఎలా ఆడారు ఆయన, రఫ్ ఆడిచ్చేసాడు. బిగ్ బాస్ హోస్ట్ నే ఏలి పాడేశాడు. అసలు అది వేరే లెవెల్. అఫ్ కోర్స్ ఆయన హోస్ట్ ని ఎదిరించి మాట్లాడాడని విన్నర్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ అందులో ఇంత కూడా భరణిలో కనిపించట్లేదు, ఆ ఫైర్ గానీ ఆ యాంగిల్ గానీ ఏం కనిపించలేదు అని చెప్పేసి ఆడియన్స్ ఫీలింగ్. అఫ్ కోర్స్ మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది, ఒక పెద్ద ఆయన లాగా ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ గోల్డెన్ స్టార్ అయితే భరణి దివ్య చేత పెట్టించుకున్నాడు. అక్కడ కూడా నాగ్ సార్ చెప్పారు, మా నువ్వు దివ్య అయితే మనస్ఫూర్తిగా పెడుతుంది అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు. దివ్య చేత పెట్టించుకున్నాడు భరణి అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత చెప్పారు నాగ్ సార్, వీక్ డేస్ లో అంతా మీరు తప్పులు చేసేసి వీకెండ్స్ లో ఒప్పుకుంటే ఇక్కడ కుదరదు అని చెప్పేసి అయితే చెప్పేశారు. అది ఆయన ఒక్కరికి చెప్పాలా, అందరికి మీ గేమ్ ని మీరు, మీ మాటని మీరు అక్కడే సరిపరచుకోండి. మీరు ప్రతిసారి తప్పులు చేసేసాక, ఎందుకంటే ఓట్లు పడేది ఆ టైంలో, వీళ్ళు వీకెండ్ వచ్చి నోరు మొత్తుకుంటే ఒకవేళ ఈ వారం అంతా చేసింది అనుకో, ఒకవేళ భరణి నామినేషన్స్ లో ఎలిమినేట్ అయిపోతే తప్పు ఒప్పుకొని కూడా ఏం లాభం. అదే ఆ టైంలో కనుక ఫెయిర్ గా ఉన్నారనుకోండి, ఓకే గేమ్ ఓడిపోయినా అన్ఫెయిర్ గా ఆడినా కూడా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు అని చెప్పేసి జనాలు ఓట్లు వేస్తారు. ఆ పరంగా కన్సిడర్ చేసుకొని మీ గేమ్ ని మెరుగుపరచుకోండి అని చెప్పేసి అయితే నాగ్ సార్ చెప్పారు. అండ్ అలాగే తనుజాని స్ట్రాంగ్ చేస్తూనే ఉన్నాడు ఆయన నాగ్ సార్. బంధాలకి దూరంగా ఉండు, నువ్వు నీట్ గా ఆడు, నువ్వు బాగా ఆడు. ఎందుకనంటే తనుజ ఇన్ ద టాప్ పొజిషన్ ఓట్స్ లో. ఆ అమ్మాయి ఎందుకు గేమ్ ని పాడి చేసుకుంటది? అఫ్కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే విన్నర్ కేటగిరీ అనుకోండి, ఆయన అలా ట్రీట్ చేస్తున్నాడు. ఎందుకంటే అంత మంచి ప్లేయరు, దట్టు ఆ అమ్మాయి స్టార్ మాలో అండ్ అలాగే Z5 లో ఒక ఫేమస్ యాక్ట్రెస్, ఒక ఫేమస్ సీరియల్ ఫేమ్ ఉంది కదా. సో అన్ని పరంగా దృష్టిలో పెట్టుకొని, అన్ని విధాలుగా దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఏంటంటే షీస్ అ గుడ్ ప్లేయర్, కానీ ఈ రిలేషన్స్ మధ్యలో, ఈ బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోయిందని చెప్పేసి నాగ్ సార్ కూడా అదే ఫీలింగ్ వల్ల ఏంటంటే అమ్మాయికి బూస్టింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే సంచాలకంగా నువ్వేం చేసావు, ఫస్ట్ బెడ్ పైన నుంచి పడింది భరణి అని చెప్పేసి ఆ వీడియోని ఫ్లోరాకి చూపించారు. ఆయన అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ పడింది ఎవరు? పవన్ కాదు, భరణి. కానీ ఇక్కడ ఎందుకు భరణి సైలెంట్ అయ్యానని అన్నాడంటే, భరణి నువ్వెందుకు అక్కడ తప్పు ఒప్పుకోలేదు అని అంటే, రాము పక్క నుంచి చెప్తూనే ఉన్నాడు, లేదు డెమాన్ పడలేదు, ఫస్ట్ భరణి అన్న పడ్డారు, ఆ తర్వాత డెమాన్ పడ్డారు అని అంటే ఇక్కడ ఎవ్వరు ఒప్పుకోలే. సంచాలకు ఎవ్వరు ఒప్పుకోలేదు. సంచాలకు చెప్పింది లేదు భరణి అన్నే పడ్డారు అని చెప్పేసి చెప్పింది సంచాలకు కూడా. అక్కడ ఏం జరిగింది? సార్ డెమానే పడ్డాడు అని చెప్పేసి చెప్పింది. అక్కడ ఏం జరిగింది? అసలు ఎందుకు భరణి నువ్వు తప్పు ఒప్పుకోలేదు అని అంటే, సార్ అక్కడ మిస్టేక్ జరిగిందని నాకు కూడా తెలుసు, కానీ డెమాన్ కనుక పైన ఉన్నాడంటే రితున్ తప్ప అందరినీ లాగేస్తాడు సార్, నేను అక్కడ సెల్ఫిష్ గా ఆలోచించి నేను అక్కడ ఒప్పుకోలేదు అని చెప్పేసి అయితే భరణి గారు చెప్పారు. అక్కడ ఏంటంటే సరే నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించావు, ఓకే ప్లేయర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, సంచాలకుగా నువ్వు ఎందుకు సరి చేయలేదు అని చెప్పేసి ఫ్లోరా నిలదీస్తే, సారీ సార్ నేను నెక్స్ట్ టైం నుంచి నీట్ గా చూసుకుంటాను, నేను నీట్ గా ఆడతాను, నేను నీట్ గా గమనించుకుంటాను అని చెప్పేసి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఆవిడ ఇచ్చుకున్నారు. అండ్ అలాగే యూకే అమ్మాయితో భరణి గారితో మాట్లాడిచ్చారు. ఫస్ట్ లో బాగానే ఆడారు, కానీ మీకు బంధాలు ఎక్కువైపోయాయి, మాకు కూడా మిమ్మల్ని హౌస్ లో ఉంచబుద్దే కావట్లేదు అనింది. ఈ మాట కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. దట్టు అది ఆడియన్స్ దగ్గర నుంచి ఆయన డైరెక్ట్ గా వింటున్నాడంటే ఆయనకు అక్కడ కూడా అర్థం కావట్లేదు. చూసుకోండి, అంటే ఆయన బయట ఎంతలాగా పడిపోయి ఉన్నాడు మనిషి అని చెప్పేసి మీరు ఇంకా అక్కడ ఆలోచించుకోవచ్చు. అండ్ భరణి అయ్యో లేదమ్మా నేను డెఫినెట్ గా మార్చుకుంటానమ్మా అని అన్నారు. ఆయన ఏం మార్చుకుంటారో మరి చూడాలి. రాము ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు నాగ్ సార్. చెప్పారు, ప్రతిదీ కూడా చెప్పారు. నువ్వు పెట్టిన రూల్స్ కానీ, నువ్వు ఉన్న స్ట్రిక్ట్నెస్ కానీ, నువ్వు ట్రీట్ చేసిన విధానం కానీ, నువ్వు ప్రతి ఒక్కరితో కరెక్ట్ గా పనులు చేయించావు, అన్ని కలగలిపి నేను ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ది బెస్ట్ కెప్టెన్ నువ్వు ఈ సీజన్ లో అని చెప్పేసి అయితే చెప్పారు నాగ్ సార్. ఇంకా ఫర్దర్ కళ్యాణ్ ఎలా చేస్తాడు, ఏం పీకుతాడు అన్నది చూద్దాం. అండ్ అలాగే గోల్డెన్ స్టార్ వచ్చింది రాము కూడా. సంచాలకుగా నీ తీరు వాళ్ళ మమ్మీ అండ్ టీం, నీ తీరు వల్ల మమ్మీ అండ్ టీం ఇబ్బంది పడ్డారు కదా అని అడిగారు నాగ్ సార్. ఎవరిని? ఇమాన్యుయల్ ని. అదే ఆ బలూన్ టాస్క్ లో అతను గనక సరిగ్గా కరెక్ట్ గా ఉండుంటే, సంజన ఫ్లోరా ఒక్కరే కదా అక్కడ రూల్స్ ని కరెక్ట్ గా పాటిస్తూ ఆడింది, వాళ్ళకి ఇమాన్యుయల్ వల్లే 100 పాయింట్స్ పోయినాయి, ఇమాన్యుయల్ వల్లే వాళ్ళు లాస్ అయ్యారని చెప్పేసి అక్కడ నాగ్ సార్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో అలా ఏంటంటే సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ నుంచి చూసుకో అని చెప్పేసి చెప్పారు ఆయనకి. అండ్ 6 మెంబర్స్ కి గోల్డెన్ స్టార్స్ వచ్చాయి, 6 మెంబర్స్ కి డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే సంజన, ఫ్లోరా అండ్ బ్లాక్ స్టార్ ఇచ్చారు వాళ్ళిద్దరికి. సంజనాకి మోటివేషన్ ఇచ్చారు. ఝాన్సీ, లక్ష్మీ
బాయ్, రాణి రుద్రమ్మదేవి వాళ్ళందరూ కూడా పోరాడింది మగవాళ్ళతోనే అమ్మా, స్టే స్ట్రాంగ్ అమ్మా అని చెప్పేసి. కానీ మీకు అనిపించవచ్చు ఏంటి ఇది జస్ట్ ఒక రియాలిటీ షో, ఈ రియాలిటీ షోలో వీళ్ళందరితో ఏంది అంత పెద్ద పెద్ద మహానుభావులతో పోలుస్తున్నారు అని చెప్పేసి. కానీ బిగ్ బాస్ రియాలిటీ షోనే, దానికి ఉన్న గుర్తింపు వేరే ఏ షోకి లేదని చెప్పేసి నా ఫీలింగ్. అఫ్ కోర్స్ వాళ్ళకలా మోటివేషన్ ఉండాలి, ఎందుకంటే రియాలిటీలో బతికేది మనకన్నా వాళ్ళే. ఎందుకంటే ఒక ఫోన్ ఉండదు, ఏముండదు, కనీసం ఫుడ్ కూడా లిమిట్ మితంగా. అరే ఈ రోజు ఇది బిర్యానీ తినేస్తే రేపు మనకి పెరుగన్నమైనా వస్తుందో రాదో, ఈ బిర్యానీ మితంగా తిందాము అని చెప్పేసి లిమిట్ అన్ని ఎవ్రీథింగ్ బిగ్ బాస్ అన్నది A to Z నేర్పిస్తుంది ఒక మనిషికి. సో దానికి 100% సపోర్ట్ నాదైతే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎప్పుడు బిగ్ బాస్ ని తీసి పడేసి నేను ఎప్పుడు మాట్లాడాను, ఎందుకంటే నాకు అంత పిచ్చి బిగ్ బాస్ అంటే. అండ్ అలాగే నేను అంతగా అర్థం చేసుకున్నాను ఆ బిగ్ బాస్ ని. చాలా మంది కాన్సెప్ట్ అర్థం కాకపోవచ్చు, కానీ నేను 100కి 1000% బిగ్ బాస్ ని అర్థం చేసుకొని నేను మాట్లాడతాను. లేకపోతే నేను ఇంత ఈజీగా నేను ఒక విషయం గురించి నేను మాట్లాడను. సో అది నా నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్, ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి పోలుస్తున్నారు మీరు అని చెప్పేసి అనుకోవచ్చు కదా, దానికి చిన్న క్లారిఫికేషన్. సో కమ్ బ్యాక్ బట్ నాట్ లైక్ ద టీఫ్ అన్నారు. గయ్యమని అరుపులు, గయ్యమని నవ్వులు ఉండుంటాయి ప్రతి ఇంట్లో కూడా. దొంగదానిలాగా నువ్వు వెనక్కి రావాక నువ్వు బాగా గట్టి ఫైట్ ఇస్తూ కమ్ బ్యాక్ అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. అండ్ రాముకి చెప్పారు, నువ్వు చిచ్చర పిడుగువి, నీ ఆట నువ్వు ఆడు, స్టే స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పారు. అంటే అతను చెప్తున్నారు నాకు సార్ హోస్ట్ వస్తారు కదా అప్పుడు మాట్లాడతారు అది ఇది అంటే, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోవద్దు రాము, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, నీ మాటకి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు, నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడు, అలాగే ఉండు అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. ఆయనకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అన్ని గుర్తు పెట్టుకొని నీ ఆట స్టార్ట్ చేయి, నీ ఆట ఆడు అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ నాచోరే టాస్క్ లో కళ్యాణ్ కాదు ఫస్ట్ వచ్చింది శ్రీజ. ఇక్కడ కూడా సంచాలకు పాస్ అని చెప్పినప్పుడు శ్రీజానే కళ్యాణ్ కన్నా కొద్దిగా ముందుకు వచ్చింది. నేను ఆ విషయం కూడా మీకు ఆ టాస్క్ వీడియో ఎపిసోడ్ లో నేను మాట్లాడాను. శ్రీజానే కొద్దిగా కళ్యాణ్ కంటే ముందుకు వచ్చింది. అఫ్ కోర్స్ ఫస్ట్ వచ్చింది కళ్యాణే, కానీ సంచాలక్ పాస్ చెప్పినప్పుడు శ్రీజ వచ్చింది ముందుకి. సో వాళ్ళు పెట్టుకునేది చెత్త రూల్స్ కి లేదు సార్ కళ్యాణే ఫస్ట్ వచ్చాడని చెప్పేసి నేను ఇలా కన్సిడర్ చేశానని చెప్పేసి ఇమాన్యుల్ కూడా మాట్లాడి అక్కడితో అదైతే తెలిపింది. అండ్ వాయిస్ రేస్ చేయట్లేదు శ్రీజ, నువ్వు మాట్లాడాల్సిన చోట మాట్లాడు, లేదంటే నీ వాయిస్ కి వాల్యూయే ఉండదు అని చెప్పేసి అయితే నాకు సార్ కూడా చెప్పారు. అండ్ రీతు నిన్ను టార్గెట్ చేస్తుందా అని అంటే అవును సార్ అనింది శ్రీజ. పవన్ సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు నిన్ను సేవ్ చేశాడు ఎవరు, డెమాన్ పవన్. చికెన్ ఎవరికి ఇచ్చారు, నీకే కదా. సో ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు కదా. సుమన్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట రీతు, శ్రీజానే ఎందుకు టీం చేసుకున్నావు అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే డెమాన్ నీకు 2 సార్లు ఫేవర్ చేసినప్పుడు, అఫ్ కోర్స్ 3 సార్లు ఫేవర్ చేశారు, అప్పుడు ఒకసారి నామినేషన్స్ లో సేవ్ చేశాడు. ఇవన్నీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని రీతు నేను టార్గెట్ చేస్తున్నావా అని చెప్పేసి నాకు సార్ ఫీలింగ్ ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేశారు. సో రీతుని అడిగారు నాకు సార్ ఏం టార్గెట్ చేస్తున్నావా అని. లేదు సార్ అని చెప్పారు. లేదు సార్ అని చెప్పింది అమ్మాయి. సుమన్ తో చెప్పావంట, లేదు నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు అని అంటుంది ఆ అమ్మాయి. నాకు సార్ చెప్పారు ఏమన్నా అడిగితే నీకు రాముకి గుర్తులేదు అన్న మాట ఒకటే వస్తుందమ్మా, కట్ అయింది నీ హెయిర్, నీ మెమొరీ కాదు అని చెప్పారు. ఇంకా రీతు సరే ఓకే నేను అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయికి ఎలాగంటే చాలా షేమ్ ఫీల్ అయిపోయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా అలా ఇలా ఏం ఆలోచించకుండా, ఏం అటు ఇటు మాట్లాడకుండా, ఏం చేయకుండా, కనీసం అక్కడ అమ్మాయి డిఫెండ్ కూడా చేసుకోకుండా ఒక్కటే మాట నాకు గుర్తులేదు, మెమరీ పవర్ లేని వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చి హౌస్ లో వేస్తారు, ఏం గుర్తులేదు అని అంటుంది. రేపు ఆ అమ్మాయికి డెమా తప్ప ఎవరు గుర్తుండరు, అది మాత్రం నిజం. ఇంకా రేపు వస్తున్నారు వాళ్ళలో ఇంకెవరిని బాగా గుర్తు పెట్టుకుంటారు అది కూడా చూడాలి. అండ్ అలాగే నెక్స్ట్ బ్లాక్ స్టార్ వచ్చేసి శ్రీజ అండ్ సుమన్ కి ఇచ్చారు. సో నేనే ముందొచ్చాను అని చెప్పేసి కలరింగ్ ఇచ్చాడు కదా కళ్యాణ్ చేత పెట్టించుకోండి మీరు బ్లాక్ స్టార్ అని చెప్పేసి చెప్పాడు. సూపర్ గా చేస్తున్నారు ఆయన. నాకు సార్ ఈ రోజు మాత్రం రఫ్ ఆడి చేశారు, మాటలతో మాత్రం కరెక్ట్ గా మాట్లాడారు. కానీ కళ్యాణ్ ఎక్కడా కూడా నేను తప్పు చేశాను అని కనీసం ఇంత కూడా రిగ్రెట్ ఫీల్ లేకుండా ఎలా పడితే అలాగా సైలెంట్ గా కూర్చోవడం, మనం ఎక్కువ మాట్లాడదు, మనం ఎక్కువ మాట్లాడితే నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుంది. సో నేను సైలెంట్ గా ఉండాలని చెప్పేసి మౌనం పాటిస్తూ కూర్చున్నాడు మనోడు ఈ రోజు అంతా. ఎందుకంటే రాక వచ్చింది క్యాప్టెన్సీ, ఎందుకు దాన్ని పోగొట్టుకోవడం అనవసరం అని చెప్పేసి సైలెంట్ గా కూర్చున్నాడు. అండ్ సుమన్ గారు పూల్ టాస్క్ లో కాలి వేలు టచ్ అయ్యాయని చెప్పేసి ఎలిమినేట్ చేసింది కదా ఫ్లోరా, ఆ విషయం దాని గురించి కూడా వీడియో ప్లే చేశారు. సుమన్ గారి తప్పేం లేదు అని చెప్పేసి నాకు సార్ కూడా చెప్పారు. సుమన్ ఎప్పుడు సైలెంట్ గా కామ్ గా ఉంటాడు. ఒకసారి అతను తప్పు అంటే తప్పు ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. అంతసేపు ఆ మనిషి డిఫెండ్ చేసుకున్నాడంటే మీరు అక్కడికి అర్థం చేసుకోవాలి. మీరు కనీసం అక్కడ అర్థం చేసుకోకుండా ఆ మనిషిని ఎలా ఎలిమినేట్ చేస్తారు. మీ వల్ల వాళ్ళిద్దరు డేంజర్ జోన్ లో పడ్డారు కదా, ఫ్లోరా వల్ల వాళ్ళిద్దరు డేంజర్ జోన్ లో పడ్డారు కదా. అదే ఫ్లోరా కనుక కరెక్ట్ గా చూసి ఉండుంటే వాళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉండే వాళ్ళేమో మేబీ అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. అలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి. అండ్ రీతు డెమాన్ బెలూన్ టాస్క్ గురించి మాట్లాడారు. టోటల్ ఫౌల్ గా ఆడావు అని చెప్పేసి, అండ్ మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని చెప్పేసి అయితే చెప్పాడు ఇమాన్యుల్. అని అంటే లేదు సార్ నేను అలా చెప్పలేదు, బిగ్ బాస్ ఆల్రెడీ రూల్స్ చెప్పారు, మేము సంచాలక్స్ గా మేమిద్దరం కూడా నేను రాము కూడా మేము రూల్స్ చెప్పాము, కానీ వాళ్ళందరూ ఎవరు పాటించకుండా ఉండేసరికి మీరు రూల్స్ పాటించి ఆడతారో పాటించకుండా ఆడతారో ఇంకా మీ కర్మ, నేనేం చెప్పలేము, ఇంకా బిగ్ బాస్ చూసుకుంటారని చెప్పేసి నేను ఆ పరంగా చెప్పాను సార్, నేను ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలేదని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పాడు. సో అక్కడ ఏంటంటే రీతు అక్కడ కూడా తప్పుని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు ఆ అమ్మాయి. ఎవరు కూడా మాక్సిమం ఎవరు తప్పుల్ని ఒప్పుకునే స్థితిలో లేరండి ఆ హౌస్ లో. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్కడ మేము బ్యాడ్ అయిపోతామేమో, కానీ 24/7 జనాలు 70 కెమెరాల్లో నుంచి చూస్తున్న సంగతి అయితే వాళ్ళ గుర్తుండట్లా. ఆ
ఒక్క రోజు నాకు సార్ వచ్చి మాట్లాడే దాంట్లో జనాలందరూ చూస్తారు కదా మనం తప్పులు ఒప్పేసుకుంటే ఎలాగ నెక్స్ట్ నామినేషన్స్ వాళ్ళు ఓట్లు వేయరు అన్న రీతిలో గుడ్డిగా మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నారు. అదైతే నాకు అసలు నచ్చట్లేదు నిజంగా. ఏ ఒక్కరి దగ్గర రియలైజేషన్ అనేది లేదు వాళ్ళ దగ్గర, వేస్ట్. అండ్ ఎందుకు అంత కోపం వచ్చింది నీకు డెమాన్ అని చెప్పేసి అడిగారు ఒక్క గ్లాస్ దగ్గర అని అంటే, సార్ ఆల్మోస్ట్ గెలిచేసే టైము అంటే వాళ్ళు లాస్ట్ ఉన్నారు కదా, పోనీ ఒక 3rd ప్లేస్ 4th ప్లేస్ అయినా వచ్చిండేది కదా సార్. ఆల్మోస్ట్ గెలిచేసే టైంలో ఆ అమ్మాయి అటు ఇటు అని చెప్పేసి నన్ను కన్ఫ్యూజ్ చేసేసి ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని పడేసింది. నాకు అందుకనేసి అక్కడ కొద్దిగా కోపం వచ్చిందంటే, ఆ అమ్మాయి నీ పేరు కదా, అప్పుడు నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, మీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. వచ్చిపోయే వాళ్ళందరికీ రీతు మీరు చెప్తుంటే అమ్మాయికి బాధ వేస్తుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. ఓకే సార్ నేను ఇంకా చూసుకుంటాను, నేను ఇంకా మాట్లాడుకుంటాను, నేనే సరి చేసుకుంటానని చెప్పేసి డెమాన్ చెప్పాడు. ఇంకా అది కూడా ఏమాత్రం జరగదో చూడాలా. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం. రేపు రాబోతున్న ఫైర్ స్టోమ్ ని తట్టుకోవడానికి మీకు ఒక దాని అవసరం ఉంది అని చెప్పేసి చెప్పారు నాకు సార్. అదే పవర్ అస్త్ర గురించి అయితే మాట్లాడారు. అండ్ అలాగే ఆ పవర్ అస్త్ర గోల్డెన్ స్టార్స్ లో ఒకరికి మాత్రమే వస్తుంది అని చెప్పారు. అండ్ సెటప్ ఎవ్రీథింగ్ రెడీ చేస్తారు. అయితే యాక్టివిటీ రూమ్ లో బాస్ సెటప్ ఉంది, వేరే లెవెల్. ఆ పవర్ అస్త్ర ఎంట్రీయే హైలైట్ ఉంది, నాకైతే భలే నచ్చింది. కానీ ఈ పవర్ అస్త్ర గురించి కొద్దిగా మాట్లాడాలి, చూద్దాం. అండ్ లక్కీ డిప్ లో ఒక నేమ్ తీశారు, ఫస్ట్ స్లిప్ తీశారు. అందులో ఏంటంటే తనుజ నేమ్ వచ్చింది. సో ఫస్ట్ తనుజ యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళి అక్కడ కీస్ అన్ని పేర్చున్నారు, ఎవరు ఈ 6 మెంబర్స్ కీస్ అన్ని పేర్చున్నారు. నువ్వు ఎవరికి పవర్ అస్త్ర రాకూడదు అని అనుకుంటున్నావో వెళ్ళి వాళ్ళ కీని తుంచేసి విరిచేసి ఆ బుట్టలో పడేసి అని చెప్పారు తనుజాకి. తనుజ ఫస్ట్ రామును అవుట్ చేసింది. అండ్ రాముకి ఎందుకు చెప్పిందంటే నెక్స్ట్ ఎవరికి లోపల రావాలో నీకే ఆ పవర్ ఇస్తున్నాను అంటే వీళ్ళు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అది నాకు సార్ డిసైడ్ చేశారనుకోండి, ఆయన వీళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నారు అని ఒక మాట వచ్చేస్తుంది. అది నాకెందుకు రాపంట అని చెప్పేసి ఆయన మీరే డిసైడ్ చేసుకొని వెళ్ళి మీరే తుంచేసుకొని లాస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళు తీసేసుకోండి పవర్ అసలు అని చెప్పారు. ఆయన నాకు సార్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, చూస్తున్నారా మీరు. అండ్ సెకండ్ వచ్చేసి దివ్య వెళ్ళింది, కళ్యాణ్ కీని విరిచేసింది. కళ్యాణ్ అంటే ఎందుకు పడట్లేదు దివ్యకి, నాకు అర్థమే కావట్లేదు. ఆయన మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి సరేనా. బర్నీ గారు నెక్స్ట్ దివ్య వెళ్ళి అఫ్ కోర్స్ బర్నీ గారినే పిలిచింది. బర్నీ గారు వెళ్ళి తనూజను అవుట్ చేశాడు. ఆయన తనూజ కిందకి తుంచేశాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన ఏమన్నాడు, ఇంక నుంచి నేను ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో నీ తీసుకుంటా అన్నాడు. కానీ మామూలుగా ఏం మాట్లాడాడు ఆయన, ఇంకా నేను అమ్మాయి విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నాడు. అది ప్రూవ్ చేశాడు అని అనిపించి తనూజ టప్ అని చెప్పి సైలెంట్ కూర్చుంది. ఓకే గుట్టక మింగింది తనూజ. ఆయన కీ ఇట్లా తుంచడమే లేటు. మీరు గమనించినట్టయితే క్లిప్ తనూజ వైపు మళ్ళీ కెమెరా ఇలా సైలెంట్ గా కూర్చోదు. ఓకే కూల్ ఇంకనైనా మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మెచ్యూరిటీ వాడడం మొదలు పెట్టిందని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా నుంచి గేమ్ లో వేరే లెవెల్ కిక్ ఉండిపోతుందని చెప్పేసి కూడా నాకు 6th సెన్స్ చెప్తుంది. ఒకవేళ నా 6th సెన్స్ రాంగ్ అయింది అనుకోండి, నేనేం చేయలేను, చచ్చినట్టు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ 4th ఇమాన్యుయల్ దివ్యాని అవుట్ చేశాడు. ఇమాన్యుయల్ వచ్చేసి దివ్యాకి పవర్ అస్త్ర వస్తే అది బాండ్ వరకే ఉంటది అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పాడు. మన పాయింట్ మాట్లాడు, వేరే లెవెల్ పాయింట్. ఇమాన్యుయల్ దగ్గర ఉంటే ఇలా అనేసి దాన్నేమో కరెక్ట్ గా మాట్లాడాడు ఇమాన్యుయల్. నిజంగా ఆ అమ్మాయి కనుక పవర్ అస్త్ర తీసుకుంటే ఆ అమ్మాయి భరణి గారికి తప్ప ఎవరికి వాడదు, సో వేస్ట్ కదా, దాని వాల్యూ పోద్దని చెప్పేసి ఈ అమ్మాయి అయితే ఇమాన్యుయల్ దివ్యకి అయితే తుంచేశాడు. 5th కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్ వెళ్ళి భరణియా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిలో ఒక అవుట్ చేయాలి. భరణి గారు అవుట్ చేశాడు. అఫ్ కోర్స్, ఎందుకంటే భరణి గారికి కళ్యాణ్ అంటే పడదు. కళ్యాణ్కి నాతో మీకు పడినప్పుడు మీతో నాకెందుకు అని చెప్పేసి అతను ఏంటంటే ఆ కీ విరిచేశాడు. అండ్ ఎక్కడో హ్యాండ్స్ అండ్ ఎమోషన్స్ లో ఎక్కడో బాండ్స్ అండ్ ఎమోషన్స్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆయన ఇచ్చిన మాట మీద ఉండడు, సేఫ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. సో ఆయనకి పవర్ అస్త్ర వేస్ట్ కదా అని చెప్పేసి అయితే కళ్యాణ్ ఆయన కీ అయితే తుంచేశాడు. అండ్ పవర్ అస్త్ర గెలుచుకున్నది మరెవరో కాదు, మన ఇమాన్యుయల్. అండ్ చాలా గెలుస్తున్నాడు కదా ఇమ్ము. దీని గురించి మాట్లాడాలన్నా కదా, చిన్న లైన్. నబీల్ లాగా వైల్డ్ కార్డ్స్ వచ్చాక వెనకబడకుండా ఎలా అయితే నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. ఫస్ట్ ఆ హౌస్ లో ఏదో హౌస్ ఇన్ఫినిటీ రూమ్ లోకి వెళ్ళాడు. ఫస్ట్ నబీలే ఫస్ట్ క్యాప్టెన్ అయింది నబీల్ అనుకుంటా కదా. ఆల్మోస్ట్ అన్ని నబీల్ చాలా వచ్చినాయి నబీల్కి. అందరూ హోల్ ఆంధ్ర హోల్ తెలంగాణ మొత్తం సెలబ్రేట్ చేసింది, ప్రతి ఒక్కటి నబీల్కి వస్తుందని. కానీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో నబీల్ మూగబోయాడు. ఆ పరంగా అందువల్ల అతని గేమ్ కి టోటల్ ఎఫెక్ట్ కొట్టేసి విన్నర్ అవ్వాల్సిన వాడు 3rd ప్లేస్ కి వెళ్ళిపోయాడు. సో అలా ఏమి నెత్తికి ఎక్కించుకోకుండా మహేష్ బాబు గారు చెప్తారే డెన్వర్ యాడ్ లో, సక్సెస్ ని గుండెల్లో దాచుకోవాలి, నెత్తికి ఎక్కించుకోకూడదని, అలాగా ఇమాన్యుయల్ కూడా నెత్తికి ఎక్కించుకోకుండా జాగ్రత్తగా నీట్ గా ఆడంటే హీఈస్ విల్ బి ద విన్నర్ అని చెప్పేసి నా ఫీలింగ్. చూద్దాం, ఇంకా ఉంది, ఇంకా 10 వారాలు ఉన్నాయి, సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ దాన్ని ఎలా వాడాలి బిగ్ బాస్ టైం వచ్చినప్పుడు మీకు చెప్తారు, వెయిట్ చేయండి అని చెప్పారు. అండ్ బ్లాక్ స్టార్స్ ఉన్న వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పారు. నాకు ఎందుకు రా తిరగదు, నాకు డోర్స్ వెనక నించున్నారు. సో అక్కడ ఏంటంటే డేంజర్ జోన్ ఆర్ సేఫ్ అన్నది, డేంజర్ జోనా ఎవిక్షన్ అన్నది అక్కడ మీకు తెలుస్తుంది అని చెప్పేసరికి సంజన, సుమన్, డెమాన్, శ్రీజ వీళ్ళ 4 డేంజర్ జోన్ లో ఉన్నారు.
రీతు ఫ్లోరా వీళ్ళిద్దరు ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నారు. సో ఎవిక్షన్ కి డేంజర్ జోన్ కి తేడా మీకు తెలుసు కదా, ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నారు. వీళ్ళు డేంజర్ జోన్ అంటే ఆల్మోస్ట్ ఇది సేఫే, కానీ అక్కడ ఎవరికి అది అర్థం కాల. ఈ నలుగురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేం. ఈ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని సేఫ్ చేయడమా ఎలిమినేట్ చేయడమా అనేది రాబోయే వైల్డ్ కార్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఓపెన్ చేస్తాను, ఓకేనా. సాఫ్ట్ టచ్ స్పాన్సర్ టాస్క్ కూడా జరిగింది, గెట్ రెడీ ఫర్ 2.0. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీజ ఎలిమినేషన్. డబుల్ ఎలిమినేషన్ లో ఫ్లోరా అండ్ శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో శ్రీజ ఎలిమినేషన్ టోటల్ అన్ఫెయిర్ అని చెప్పేసి నాకు అనిపించింది. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది. అండ్ ఓట్లు పడ్డాయి బాగా అమ్మాయికి. ఈ వీక్ అంతా టాస్క్లు ఇరగదీసింది, తన అవసరం ఉన్న ప్రతి చోట అమ్మాయి నిలబడింది. అసలు ఆ గేమ్ లో నువ్వు సరిగ్గా ఆడలేదు అంటే ఏ గేమ్ లో సరిగ్గా ఆడలేదు, ఎక్కడుంది ఆ గేమ్, ఏ ఒక్క గేమ్ కూడా అమ్మాయి సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి నాకు ఎక్కడ అనిపించాలి. అలాంటి అమ్మాయిని ఎలా ఎలిమినేట్ చేశారంటే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. అండ్ అలాగే మీరే డిసైడ్ చేసుకొని వచ్చిన వాళ్ళ చేతిలో ఎలిమినేషన్ పెట్టే పని అయితే ఓట్లు ఎందుకు ఇస్తున్నారు జనాలకి నాకు అర్థం కావట్లేదు. ఇంకెందుకు మేము ఓట్లు వేసేది, ఏమన్నా పిచ్చోళ్ళం ఎర్రోళ్ళం ఓట్లు వేయడానికి. నేను ఇంత అగ్రెషన్ అవుతున్నా అని చెప్పేసి అనుకోకండి, నేను దీని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, అక్కడ ఏంటంటే నాకు కొద్దిగా తప్పైంది. అండ్ సార్ శివాజీ గారు, మీ వరకు ఈ వీడియో కనుక వస్తే రావాలని నేను ఆశిస్తున్నాను. కామనర్స్ హోస్ట్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారని చెప్పేసి బజ్జులు అడుగుతున్నారు కదా, చూసుకోండి వచ్చి. రీతు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది, చాలా మంది కూర్చుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా మీరు కడిగేయాలి. కామనర్స్ ఒక్కరనే కాదు కడగాల్సింది, న్యాయం రెండు పక్కల ఉండాలి, ఒక పక్కే ఉండకూడదు. మీరే కదా న్యాయ నిర్ణేత, సో నిర్ణయం మీదే, మీరు కరెక్ట్ గా మాట్లాడాలి. సో ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను. అంతకు మించి నాకేం మీ మీద పాజిటివిటీ లేదు నెగిటివిటీ లేదు, ఏంటంటే జస్ట్ శివాజీ అంటే మాకు ఒక స్పై లాగే తెలుసు అంతవరకు, ఇంకా అంతకుమించి మాకేం తెలియదు. అండ్ ఫైనలీ రెండు విషయాలు చెప్పాలి మీకు. ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుయల్ పవర్ అస్త్ర రితుకి వాడాడు, ఇది చాలా 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 వరస్ట్. అసలు రితుకి ఎలా వాడాలనిపించింది ఇమాన్యుయల్, నాకైతే అర్థమే కాలేదు. ఇదంతా రేపు వస్తుంది. రితుకి ఎలా వాడాలనిపించింది నాకు అసలు అర్థమే కాలేదు, టోటల్ వరస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ వైల్డ్ కార్డ్ 6 మెంబర్స్, శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నా. వైల్డ్ కార్డ్స్ 6 మెంబర్స్ వచ్చారు కదా, ఆ 6 మెంబర్స్ శ్రీజ సుమన్ వీళ్ళిద్దరు ఓట్లు వేయాలి. 4 ఓట్లు సుమన్ కి పడ్డాయి, 2 ఓట్లు శ్రీజకి పడ్డాయి. సో 2 ఓట్లు పడ్డాయి కాబట్టి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సుమన్ గారు సేఫ్ అయిపోయారు అండ్ శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ ఆడియన్స్ చేతుల మీదుగా జరగలేదు కాబట్టి 99.999% శ్రీజ రీ ఎంట్రీ కన్ఫర్మ్. అఫ్ కోర్స్ బిగ్ బాస్ బజ్ అయింది, బజ్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఓకేనా. కానీ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్ చేతుల మీదుగానే ప్రతి ఎలిమినేషన్ జరుగుద్ది. అలాంటి ఎలిమినేషన్ అంటే ఓన్ గా జరిగిన ఎలిమినేషన్ ఏదీ లేదు, ఒక్క మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ తప్ప ఓన్ గా జరిగిన ఎలిమినేషన్ ఏదీ లేదు. సో ఆ పరంగా చూసుకుంటే ఇట్లా సడన్ గా ఎలిమినేట్ అయిపోయిన ప్రతి ఒక్కరు రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక రూపంలో. కానీ చూద్దాం, ఇంకా 10 వారాల్లో ఏదో ఒక వారంలో శ్రీజ రీఎంట్రీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే చూస్తున్న ప్రతి వీడియో ప్రతి కామెంట్ లో కూడా శ్రీజ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అండ్ అలాగే వచ్చేసి రీఎంట్రీ కావాలి మాకు శ్రీజ అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళలో ఏ ఒక్క కామెంట్ అయినా హౌస్ వరకు పోదా, అప్పుడు ఏంటంటే వాళ్ళు టీం ఖచ్చితంగా చూసి కన్సిడర్ చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జనాలు అయితే ఎవరు ఒప్పుకోవట్లేదండి శ్రీజ ఎలిమినేషన్ అంటే. నాకు కూడా అయితే చాలా బాగా చేసింది, కానీ చూద్దాం ఏమవుతుందో, శ్రీజ ఎంట్రీ ఇస్తుందా లేదా. అండ్ అలాగే ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అలాగే జరిగిన ప్రతి ఒక్కటి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీడియోలు ఎంత ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కడ మీకు బోర్ కొట్టలేదు అని చెప్పేసి ఆశిస్తున్నాను. చెప్పాను కదా 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాం. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. నేను చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.